కానీ వీటి లోపలికి పోయి నువ్వే జడ్జి అయిపోయి నువ్వే నిర్ణయం చేసుకొని నేను తిరస్కరిస్తా అనేటటువంటి అంశము అవకాశము లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం రిటర్నింగ్ అధికారి ఇప్పుడు నేను చదివినటువంటి అంశాలని ఆ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫాలో అయినరా క్యాండిడేట్ లేదా అనేటటువంటిది చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటుంది. అదైన అధికారం కూడా. ఇవన్నిట్లలో క్యాస్ట్ సపోజ్ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్కి సంబంధించి వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ లేదనుకోండి తిరస్కరించవచ్చు. సపోజ్ డిపాజిట్కి సంబంధించినటువంటి మనం రసీదు పెట్టలేదనుకోండి తిరస్కరించవచ్చు. లేకపోతే నాకు వేరే నియోజకవర్గంలో ఓటు ఉందని చెప్పి తెలిసినప్పుడు నేను దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తేకపోతే తిరస్కరించవచ్చు. ఈ 6 అంశాల్లో ఏది చేయకపోయినా తిరస్కరించేటటువంటి అధికారం ఆ రిటర్నింగ్ అధికారికి ఉంది. ఇంతే తప్ప నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు నేను ఆస్తులు రాస్తా, నేను 5 ఆస్తులు రాస్తా, ఇంకోటి వచ్చి నాకు 5 ఆస్తులు కాదు 2 ఉన్నాయి అంటాడు, ఇంకోటి వచ్చి 2 కాదు నాకు 30 ఉన్నాయి అని అంటాడు. మీకుంటున్నటువంటి ఒక రోజు వ్యవధిలో నాకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి నాకు ఎన్ని ఆస్తులు లేవు అనేటటువంటి చర్చలోకి పోయి మీరే న్యాయమూర్తులు అయిపోయి లేదు లేదు నాకు ఒక ఫిర్యాదు వచ్చింది నీకు 4 ఆస్తులు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను తిరస్కరిస్తున్నా అనేటటువంటి అధికారం ఆ రిటర్నింగ్ అధికారికి ఉండదు. ఇది ఆస్తుల వ్యవహారం. కంప్లైంట్స్ కూడా అంతే. పోలీసు స్టేషన్లలో జరిగినటువంటి క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదులు కాదు. ఫిర్యాదులు అంటే ఆ వ్యక్తి కేసు కూడా కనీసం కానప్పుడు, విచారణ అనేటటువంటిదే లేనప్పుడు, క్రిమినల్ కేసు అనేటటువంటి అంశమే ఇక్కడ జరగనప్పుడు ఎవరో వచ్చేసేసి క్రిమినల్ కేసు ఉందని చెప్పి కేవలం ప్రైవేటు కంప్లైంట్ ఇచ్చినటువంటి దాంట్లో కోర్టు కాగ్నిజెన్స్ చూస్తున్నటువంటి యొక్క స్టేటస్ని తీసుకొని వచ్చి క్రిమినల్ కంప్లైంట్ అని అంటే ఇది చట్ట ప్రకారంగా ఏ రకంగా చెల్లనటువంటి వ్యవహారం. ఇది క్రిమినల్ కేసు అన్నారు, ఇది ఫిర్యాదు అని అంటారు. పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు అని నేను ఏదైతే చెప్పినో ప్రైవేట్ కంప్లైంట్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి వ్యవహారం కేవలం ఫిర్యాదు దశలో ఉంటున్నటువంటిది మాత్రమే. కోర్టు ఒకవేళ ఇదేంటిది పోలీస్ స్టేషన్లల్లో పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటలేరు కేసు చేస్తలేరు అంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టుకు పోతాం మనం. కోర్టుకు పోయినప్పుడు సపోజ్ నేను పోతా ఈయన మీద నన్ను కొట్టిండు అని అంటే నేను కంప్లైంట్ చేస్తే ఇంటలేరు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తలేరు అనుకోండి, నేను పోలీస్ స్టేషన్ కాకించి కోర్టుకు పోతా, ప్రైవేట్ కంప్లైంట్ పెట్టి సార్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతలేరు కాబట్టి మీరు కేసు కట్టాలి అని అడుగుతా. అప్పుడు కోర్టు కూడా ఏం చేస్తుంది అని అంటే ఈ వ్యక్తి నిజంగా కొట్లాడుకుర్రా లేదా అనేటటువంటిది నేరుగా ఫస్ట్ ఈ వ్యక్తి యొక్క తన యొక్క అసలు జరిగిందేందో చెప్పండి. ఎందుకంటే మా కోర్టు కాడికి మీరు ఈయన కొట్టినరా అని చెప్పి వచ్చింది, అసలు కొట్టినరా లేదా ఇది కేసు పెట్టాలనా వద్దా అనేటటువంటిది, కేసు పెట్టాలనా వద్దా అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భం ఈరోజు మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారంలో అసలు ఆమెకి సంబంధం లేనటువంటిది, అసలు ఆమె వివరణ ఇచ్చినటువంటిది, ఇప్పటివరకు కాగ్నిజెన్స్ తీసుకొని కేసు పెట్టనటువంటి వ్యవహారాన్ని నువ్వు అఫిడవిట్లో కేసు కిందికి చూపించినావు అని అంటేనే కేవలం ఒక కారణం కావాలి. ఆమె యొక్క నామినేషన్ని తిరస్కరించడానికి ఒక కారణం కావాలి. కాబట్టి సార్ అది కేసు కాదు కదా సార్ అట్లా పెడదామంటే ఫస్ట్ అయితే పెట్టేసేసి కొట్టిపడేసి ఆమె రిజెక్ట్ చేసే మనం ఇంకొని పెట్టేసి తర్వాత చూసుకుందాం అనేటటువంటి ఒక వైఖరితో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటిది. సీటు చోరీ ఎట్లా జరిగిందో, బీజేపీ కుయుక్తులు ఎట్లా పన్నిందో, ఈ దౌర్భాగ్యపు పరిస్థితి భారతదేశంలో ఎట్లా తీసుకొని వచ్చిందో నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. ఎందుకంటే మనందరం దీన్ని చిన్న వ్యవహారం కిందకి మనం చూడడానికి లేదు. రేపు పొద్దున ఎన్నికలల్లా ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నాం మనం. తెలంగాణ ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. 119 నియోజకవర్గాలల్లో రేపు పొద్దున అధికార పక్షంలో ఉంటున్నటువంటి వాళ్ళం అనుకుందాం. ఉత్తగానే అవతల మీద జస్ట్ పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టేసి ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది కాబట్టి అది అఫిడవిట్లలో పెట్టలేదు కాబట్టి తిరస్కరించుకుంటూ పోవడమేనా? ఇది సబబేనా? ఆ చట్ట ప్రకారంగా చేసేదేనా? నైతికంగా చేసేదేనా? ఒక ఫిర్యాదు ఇచ్చిండు కాబట్టి ఎక్నాలెడ్జ్మెంట్ నా చేతిలో పోలీస్ స్టేషన్లు ఇచ్చారు కాబట్టి ఆయన మీద పోలీస్ కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్ ఉన్నప్పుడు మీరు అఫిడవిట్లో ఆయన మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఆయన తిరస్కరించండి అంటే ఈ చెత్త రాజకీయం బీజేపీ ఏదైతే చేసిందో ఇంతకు మించినటువంటి నీచమైనటువంటి పని ఇంకోటి ఉండదు. ఇది ప్రజాస్వామ్యం మీద ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి రేపొద్దున ప్రజల యొక్క ఆవాజ్ని వినిపించనికే అప్పర్ హౌస్కి పోతున్నటువంటి వ్యక్తిని ఆదిలనే కంఠాన్ని నొక్కేసినటువంటిది ఈరోజు ఎన్నికల కమిషన్ బీజేపీ కలిసి చేసినటువంటి డ్రామా. కుట్ర అంటారు, డ్రామా కూడా కాదు అది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పుర్రి కంప్లైంట్, నేను అదే ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ వాళ్ళని,
ఆడ వచ్చి ఏమంటాడు, సీరియల్ నెంబర్ని చూపిస్తాడు. సీరియల్ నెంబర్ని ఎవరినైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి పోతాడు, అది కూడా నేను ఉదాహరణ ఇస్తా. రోజు 100 మంది వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇస్తారు. ఈ వచ్చినటువంటి 100 మందికి కూడా రసీదులు ఇచ్చుకుంటా వాళ్ళు ఏది జీడీ ఎంట్రీలు చేస్తారు, జనరల్ డైరీ ఎంట్రీ చేస్తారు. ఎంతమంది వచ్చిర్రు, పలానా రామ్మోహన్ వచ్చిండు, పలానా సద్దాం వచ్చిండు, పలానా సునీల్ వచ్చిండు, పలానా సిద్ధార్థ్ వచ్చిండు, వచ్చి ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళందరివి కూడా రాసుకుంటూ పోతారు. కానీ అసలు ఇక్కడ ఇష్యూ జరిగిందా లేదా, ఇవి కంప్లైంట్ చేసేటటువంటి లాయకా కాదా అనేటటువంటి పోలీస్ స్టేషన్ ఎట్లా జరుగుతుందో, కోర్టులో కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు అసలు ఇది కేసు రిజిస్టర్ చేసేటటువంటిది అవునా అవుతుందా కాదా, ఇది రిజిస్టర్ చేసేటటువంటి లాయక్ ఉందా లేదా అనేటటువంటి విచారణ కోర్టు కూడా అవతలి వ్యక్తులను కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది త్రూ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ స్థాయిలో ఉన్నప్పుడు దానికి క్రిమినల్ కంప్లైంటే అయిపోయినట్టు, ఇంకొక అడుగు ముంగడు వస్తే శిక్ష కూడా పడదని చెప్పినా కూడా నమ్మాలేము. ఇక ఇప్పుడు దీన్ని అసలు ఇట్లాంటి నిజాలను మొత్తం పక్కదో పట్టించాలంటే ఏం చేయాలి, ఒక గాలి మాట గాలి దుమారం పెట్టాలి. అన్నటువంటి వాడు ఇందాక ఒక దాంట్లో కూడా చూసినాను సోషల్ మీడియా మాధ్యమం, బిఎల్ సంతోష్ అంటే తెలుసు కదా మీకు, మొన్న కూడా నెహ్రూ గారు తర్వాత సావర్కర్ గారికి అంత్యక్రియ ఇది మన పార్లమెంట్లో సంతాప సభని నిర్వహించేటటువంటి దానికి వ్యతిరేకించిండు అన్నాడు. ఈ మేధావే, ఈ అపర మేధావే. నెహ్రూ గారు చనిపోయింది ఎప్పుడు, సావర్కర్ చనిపోయింది ఎప్పుడు? ఎవరైనా ముందే చచ్చిపోయిన వ్యక్తి బతుకున్న మీద పార్లమెంట్లో వచ్చి సంతాప సభని అడ్డుకునేటటువంటిది ఉంటుందా? ఒక బిఎల్ సంతోష్ గారికే చరిత్ర లోపలికి పోతే నెహ్రూ గారు ఆత్మ కనిపించినట్టుంది. ఈ మేధావే కదా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు పోతుంటే సీసీ కెమెరాలో చిక్కినటువంటి చిలిపి దొంగ ఈ బిఎల్ సంతోషే కదా. తీసుకొని బొక్కలే దందామని అన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు కలిసి చేసినటువంటి డ్రామాలు మనందరికీ తెలుసు కదా. సేమ్ అదే బిఎల్ సంతోష్, ఈ బ్రోకరిజం చేసేటటువంటి బిఎల్ సంతోష్, దొంగతనాలు ఎమ్మెల్యేలను చేసేటటువంటి దొంగ అక్కడ మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కింద మీద చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ ఎమ్మెల్యేలు ఎవరు లొంగుతలేరు కాబట్టి ఇట్లాంటి తొండి గేమ్కి పాల్గొన్నారు, ఈ తొండి గేమ్ పాల్పడ్డారు. అరే అట్లయితే ఇట్లయితే ఎవడు ఇంటలేడు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 3 సీట్లలో 2 బీజేపీకి 1 కాంగ్రెస్కి ఉన్నటువంటి స్ట్రెంత్ తోటి వస్తున్న అవకాశం ఉంది. కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితులు రావద్దు అంటే ఎమ్మెల్యేలను ఏదైనా చేద్దామనే ప్రయత్నం చేస్తే ఎవరు బెండ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈ తొండి గేమ్కి దారి తీసినటువంటి దుస్థితి. ఇట్లాంటి చరిత్రని ఎరగకుండానే మాట్లాడేటటువంటి చరిత్రహీనులే అంట. ఇక నేను ఎంత మాట అన్నా తక్కువనే అసలు యాక్చువల్గా. గాంధేయవాదంతో క్షేత్రస్థాయిలో తనకుంటున్నటువంటి ఏ అవకాశాలను కూడా వాడుకోకుండా క్షేత్రస్థాయిలో ప్రజల్లో బతుకుతూ ప్రజల యొక్క గలాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని మనం అందించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క అంటే దయనీయమైనటువంటి పరిస్థితులని మనం ఎండగట్టాలి. చట్టాలు అనేటటువంటివి ప్రజలకు పనికొచ్చేటటువంటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి మీనాక్షి నటరాజన్ గారిని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరి రాజ్యసభకి మనం పంపిద్దామనేటటువంటి ఒక ఆలోచన చేస్తే ఆమెని ఆదిలోనే ఆమె గొంతును నొక్కేసేటటువంటి ప్రయత్నం చేశారు. గొంతును నొక్కేటటువంటి ప్రయత్నం మీరు చేసినప్పటికీ హంతకులైనటువంటి బీజేపీ ఎసంటోడు ఈరోజు తెలంగాణ కాదు యావత్ ప్రపంచాన్ని కూడా చాటి చెప్పారు. అదే దీనికి నేను 2 రకాలుగా జవాబు చెప్తా. ఒకటి, సబ్జెక్టివ్గా మనం మాట్లాడాలంటే ఎవరైతే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఉంటారో ఈ ఫిర్యాదు చేయబడేటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఎక్కడ ఏ నామినేషన్స్ వేస్తున్నా ఈరోజు ఏ మెయిల్ పెట్టినా కూడా పోతుంది ఎవరికైనా. అది మెయిల్ మనం తీసుకోవచ్చా తీసుకోవద్దా, అసలు కేసా కాదా అనేటటువంటి చూసుకోవాల్సినటువంటిది అధికారులు. ఇది టెక్నికల్గా జరిగేటటువంటి వ్యవహారం. నేను నీ మీద ఫిర్యాదు ఇచ్చిన, నువ్వు ఇంకొక అడిగి పోయి నామినేషన్ వేస్తున్నావు, ఆ పలానా కేసు ఉందని చెప్పి నేను చెప్తా ఏడిపోయినా కూడాను బేసికల్గా జరుగుతుంది. కానీ బీజేపీ ముందుకు పోయేసేసి లేదు ఇక్కడో లేదో అక్కడ చెప్పిరంట. ఆ చెప్పినోడు ఎవడో మీ ఓడో అయి ఉండొచ్చు కదా, మీ ఓడో మీ బీ టీం అయినటువంటి బీఆర్ఎస్ ఓడో అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ వస్తే మళ్ళీంత బలపడుతుంది, ఎందుకు వచ్చిన పంచాయతీ అని చెప్పి మా కీడు కోరుకునేటటువంటి వాడు మీకు మించినటువంటి పనికిమాలినోడు ఎవడు ఉంటాడు? ఉంటే బీజేపీ వాడు ఉంటాడు, లేకపోతే ఆ బీ టీం బీఆర్ఎస్ వాడు ఉంటాడు. వీడికేంచి అందించేటోళ్ళు. నేను అందుకని 2 జవాబులను, రాజకీయంగా మీరు మాట్లాడితే నేను రాజకీయంగా నేను మాట్లాడతాను. కానీ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా కూడా ఆ యొక్క కన్సర్న్డ్ ఆఫీసర్స్కి మెయిల్ చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. దానికి ఏదో రాజకీయంలో తీసుకొని వచ్చి రాజకీయ రంగురుద్ది ఇక్కడ నేతలకి ఆపాదించి
ఏ రేవంత్ రెడ్డి గారు అయితే ఈరోజు దక్షిణ భారతదేశంలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి బలోపేతమైనటువంటి కృషి ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీకి కూడా కనబడ్డది. ఆ యొక్క అనుభవం కలిగింది కాబట్టే మొన్న వేదిక మీద పాపం ఆయన చాలా సౌమ్యంగా పోయేటటువంటి ప్రయత్నం ఆయన చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దని చెప్పి కంకణం కట్టుకొని బీజేపీ బీఆర్ఎస్లు రెండు కూడా ఈ యొక్క కుట్రలు పన్నుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గిట్ట కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఆపకపోతే ఇక్కడి నుంచే బీజేపీ అంతం మొదలవుతుంది, యావత్ భారతదేశానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాకుతుంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని తక్కువ అంచనా వేయనికే లేదు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి యొక్క నైతికతని, రేవంత్ రెడ్డి గారి యొక్క విలువలను దెబ్బతీయడానికి ఇట్లాంటి యొక్క పనికిమాలిన విమర్శలతో వాళ్ళ యొక్క వివేకమైనటువంటి రాజకీయం అని వాళ్ళు అనుకుంటారే తప్ప మీ పనికిమాలలో మీరు ఎంత పనికిమాలలో మీ పనికిమాలిన రాజకీయం ఎంత దరిద్రంగా ఉంటుందో ఆల్రెడీ తెలుసు. కాబట్టి ఇట్లాంటివి తెలంగాణ ప్రజలు పట్టించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ప్రజలకు మొత్తం ఈరోజు పట్టించుకుంటున్నటువంటిది